హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హ్యావ్ బీన్, హాస్ బీన్, హ్యాడ్ బీన్ వీటిని ఎలా యూజ్ చేయాలో క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాం. జనరల్లీ బీన్ అంటే ఏంటి? బీన్ అనేది బీ ఫార్మ్ యొక్క పర్ఫెక్ట్ ఫార్మ్. అంటే బీ ఫార్మ్స్ అంటే ఈజ్, ఆర్ ఇవి. సో, ఈజ్, వాస్, బీన్, ఆర్, వర్, బీన్. సో, బీన్ అనేది బీ ఫార్మ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. పర్ఫెక్ట్ ఫార్మ్ అంటాం. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ బీన్‌ని మనం హాస్‌తో గానీ, హ్యావ్‌తో గానీ, హ్యాడ్‌తో గానీ యూజ్ చేయాలి. ఎప్పుడంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. అలాగే పాసివ్ వాయిస్‌లో మాట్లాడేటప్పుడు ఈ బీన్‌ని యూజ్ చేయాలన్నమాట. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ బీన్ లిజనింగ్ టు హిస్ మ్యూజిక్ సిన్స్ 1990. నేను అతని యొక్క మ్యూజిక్ అంటే సంవత్సరాలుగా వింటూ ఉన్నా నేను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నా. అంటే వింటున్నా కంటిన్యూయస్ అంటే ఏంటి? ప్రతిరోజు నేను వింటున్నా. సంవత్సరాలుగా వింటున్నా, వింటూ వస్తున్నా అని చెప్పడానికి మనం ఐ హావ్ బీన్ లిజనింగ్ టు హిస్ మ్యూజిక్ సిన్స్ 1990. ఆ సంవత్సరం నుంచి ఇప్పటికీ అతని మ్యూజిక్ అలానే ఉంది. నేను వింటూ వస్తున్నా అని చెప్పడానికి మనం ఇక్కడ ఇలా చెప్తున్నాం. మరి ఇక్కడ ఐ హావ్ బీన్ లిస్నింగ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటి? గతంలో మొదలైన పని ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేసి చెప్పాలన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను టీచర్‌గా పనిచేస్తున్నా. నేను ఎప్పటి నుంచి? ఓహ్! 10 ఇయర్స్ నుంచి నేను టీచర్‌గా పనిచేస్తున్నా అని చెప్పాలంటే ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ టీచర్ ఫర్ 10 ఇయర్స్. మనం దాన్ని ఇయర్‌గా చెప్పాలనుకోండి, ఇయర్ మెన్షన్ చేయొచ్చు. ఇయర్ మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ మనం సిన్స్‌ని యూజ్ చేయాలి. జనరల్‌గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు మనం సిన్స్ ఫర్ ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాయింట్ ఆఫ్ టైమ్‌ని తెలిపేటప్పుడు. అంటే పలానా టైం లేకపోతే 5:00, 6:00 అలాగే ఇయర్ కానీ 1990, 1980 ఇలా ఇయర్స్ చెప్పేటప్పుడు గానీ మనం ఏం యూజ్ చేయాలంటే సిన్స్ యూజ్ చేయాలి. కానీ డ్యూరేషన్ చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు అని చెప్పాలంటే ఫర్‌ని యూజ్ చేయాలనమాట. సో, అది మనం క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో, ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ టీచర్ ఫర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా. ఇయర్ అయితే మనం సిన్స్‌ని యూజ్ చేయాలి. అలాగే మనం ఈ బీన్‌ని పర్సన్‌ని బట్టి హ్యావ్ బీన్ కానీ, హాస్ బీన్ కానీ, హ్యాడ్ బీన్ కానీ మనం యూజ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఐ, యూ, దే, వి ఉన్నప్పుడు మనం హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. షీ, హీ, ఇట్ లేకపోతే ఏదైనా పేరు ఉన్నప్పుడు మనం హాస్ బీన్ యూజ్ చేయాలి. ఎక్కడంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటి? హ్యాడ్ బీన్. ఈ హ్యాడ్ బీన్ అనేది మాత్రం సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా ఐ ఉన్నా, షీ ఉన్నా, దే ఉన్నా హ్యాడ్ బీన్‌నే యూజ్ చేయాలన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వీటిని క్వెషన్స్‌గా మార్చే ప్రయత్నం చేద్దాం. షీ హాస్ బీన్ వర్కింగ్ యాస్ ఎ టీచర్ ఫర్ 10 ఇయర్స్. ఈ సెంటెన్స్‌ని మనం క్వెషన్‌గా మార్చితే హ్యాస్ షీ బీన్ వర్కింగ్ యాస్ ఎ టీచర్ ఫర్ 10 ఇయర్స్? హ్యాస్ షీ బీన్ వర్కింగ్? హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్? కానీ వాళ్ళు అని చెప్పాలంటే హావ్ దే బీన్ వర్కింగ్? సో, ఇలా క్వెషన్‌గా మార్చొచ్చనమాట. దే హాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఇక్కడ ఒక యాక్షన్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయింది. అప్పటికి ఇంకొకటి జరుగుతూ ఉంది. అంటే పాస్ట్ టెన్స్‌లో 2 పాస్ట్ టెన్స్‌లోనే. అటువంటప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేయొచ్చు. దే హాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో, వర్షము స్టార్ట్ అయ్యేసరికి
అంటే స్టార్ట్ అయ్యే అప్పటికి వాళ్ళు చాలా సేపటి నుంచి ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నారు. అంటే అంతకు ముందు నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే వర్షం మొదలయింది. ఫుట్‌బాల్ ఆడారు. ఈ 2 పాస్ట్ టెన్సే. సో, అటువంటప్పుడు మాత్రమే మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హి హాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్ బిఫోర్ ద టాక్సీ అరైవ్డ్. హి హాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్ బిఫోర్ అంటే టాక్సీ వచ్చే ముందు నుంచి అతను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ 2 పాస్ట్ టెన్స్ అన్నమాట. సో, పాస్ట్‌లో ఒక సంఘటన జరిగే ముందు అది జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చన్నమాట. మీరు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌తో ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యాక్షన్ వర్డ్ లేకుండా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ 20 ఇయర్స్. ఇక్కడేంటి వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. కానీ ఇది ఇక్కడ యాక్షన్ అనేది లేదు. యాక్షన్ వర్డ్ అనేది లేదు. అంటే ఏంటి ఇప్పుడు వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నామనుకోండి. జనరల్‌గా మేము ఫ్రెండ్స్ అని చెప్పినట్టు. కానీ మనం పర్టిక్యులర్‌గా చెప్తున్నాం అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఫ్రెండ్స్‌గా ఉన్నాము. ఫ్రెండ్స్‌గా ఉంటూ వస్తున్నాము అని చెప్పడానికి వి హావ్ బీన్ అనాలి. ఇక్కడ మనకు ఎటువంటి యాక్షన్ వర్డ్ అవసరం కూడా లేదు. సో, అలాగే హి హాస్ బీన్ ద సీఈఓ ఆఫ్ ద కంపెనీ ఫర్ 10 ఇయర్స్. హి హాస్ బీన్ ద సీఈఓ ఆఫ్ ద కంపెనీ ఫర్ 10 ఇయర్స్. అతను 10 ఇయర్స్ నుంచి ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నాడు. సో, ఇలా మనం హావ్ బీన్, హాస్ బీన్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. దే హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్. దే హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్. అంటే దే హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్ అన్నామనుకోండి. వాళ్ళకు పెళ్ళయి 20 ఇయర్స్ అయింది అని అర్థం. కానీ దీన్ని మనం హాడ్ బీన్‌తో చెప్పాలనుకోండి. అంటే గతంలో అని. దే హాడ్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 ఇయర్స్ వెన్ దే డివోర్స్డ్. అంటే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు. సో, డివోర్స్ తీసుకున్నారు. అప్పటికి వాళ్ళకు 10 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. ఎలా? దే హాడ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్ వెన్ దే డివోర్స్డ్. అదే దే హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్ అన్నామనుకోండి. మాకు పెళ్ళై లేకపోతే వాళ్ళకు పెళ్ళై 20 ఏళ్ళయింది అని అర్థం. సో, అది తేడా అన్నమాట. సో, హాడ్ బీన్, హావ్ బీన్, హాస్ బీన్ వీటి మధ్య డిఫరెన్స్ ఇది. ఈ హావ్ బీన్, హాస్ బీన్, హాడ్ బీన్‌ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చేటప్పుడు కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఒక సెంటెన్స్ చూద్దాం. యువర్ ఐటెమ్స్ హావ్ బీన్ డెలివర్డ్. యువర్ ఐటెమ్స్ హావ్ బీన్ డెలివర్డ్ అంటే ఏంటి? జనరల్‌గా ఇటువంటి సెంటెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్‌ని మెన్షన్ చేయట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? మేము డెలివర్ చేశాము అని అర్థం. వి హావ్ డెలివర్డ్ యువర్ ఐటెమ్స్. లేకపోతే యువర్ టికెట్ హాస్ బీన్ బుక్డ్. మీ టికెట్ బుక్ చేయబడింది. హాస్ బీన్ బుక్డ్. లేకపోతే హాస్ బీన్ రిజిస్టర్డ్. యువర్ కంప్లెయింట్ హాస్ బీన్ రిజిస్టర్డ్ అని మనం చూస్తుంటాం చాలా చోట్ల. యువర్ కంప్లెయింట్ హాస్ బీన్ రిజిస్టర్డ్ అంటే మేము రిజిస్టర్ చేశాము అనే అర్థం. కాకపోతే వాళ్ళేం అంటున్నారంటే పాసివ్ వాయిస్‌లో చెప్తున్నారు. అంటే చేయబడింది అని. సో, రెండిటి మీనింగ్ ఒకటే అన్నమాట. అంటే పాసివ్ వాయిస్‌లో ఉపయోగించేటప్పుడు హావ్ బీన్‌ని, హాస్ బీన్‌ని ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హావ్ రిటన్ ఎ లెటర్. ఐ హావ్ రిటన్ ఎ లెటర్ అనేది ఏంటిది? హావ్ రిటన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్. దీన్ని మనం పాసివ్ వాయిస్‌లోకి రాసామనుకోండి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? వాట్ హావ్ ఐ రిటన్? లెటర్. సో, ఆ లెటర్ హావ్ బీన్ అనాలా? హాస్ బీన్ అనాలా? హాస్ బీన్ అనాలి. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం. హి, షీ, ఇట్ థర్డ్ పర్సన్ అయితే మనం హాస్ బీన్‌ని ఏదైనా పేరైనా మనం హాస్ బీన్‌ని ఉపయోగించాలని. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో గాని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో గాని. సో, ఎ లెటర్ హాస్ బీన్ రిటన్ బై
మీ. ఐ కాస్త మీగా మారుతుందనమాట. అలాగే షీ బాయిల్డ్ సమ్ వెజిటబుల్స్. షీ బాయిల్డ్ సమ్ వెజిటబుల్స్. దీన్ని మీరు పాసివ్ వాయిస్‌లో రాయండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేది ప్లూరల్ అయితే ఏం రాయాలి? అంటే ఇక్కడ ప్లూరల్ నంబర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ హావ్ బీన్ రాయాలనమాట. అది మీకు జస్ట్ క్లూ ఇస్తున్నా. సో, వెజిటబుల్స్, సమ్ వెజిటబుల్స్ అనేది ఇక్కడ మనకేమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని మీరు పాసివ్ వాయిస్‌లో మార్చి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.